So how you deal with weak topics subjects? హ్మ్. నా వీక్ టాపిక్స్ మీద టీచర్స్ ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకునేవారు. లాస్ట్ ఫేజ్‌లో వాళ్ళు ఏ టాపిక్స్ వీకో అన్నీ ఒక దగ్గర రాసుకోమని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపిచ్చేవారు. దానివల్ల ఆ వీక్ టాపిక్స్ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి. ఓకే రాఘవన్, మామూలుగా ఇలాంటి ఎగ్జామ్స్‌లలో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అండ్ కోచింగ్ సెంటర్స్‌లలో కూడా ఎక్కువగా ప్రెషర్ పెడతారు అని విన్నాను. ప్రెషర్ లాంటిది ఏమీ ఉండదు. అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్ల ఇంకా మార్క్స్ తగ్గుతాయేమో గానీ పెరగవని వాళ్ళు గమనించారు. కాబట్టి వాళ్ళెప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేసి మార్క్స్ తక్కువొచ్చా గూడా ఎక్కువ తెచ్చుకోమని మోటివేట్ చేస్తూనే ఉండేవారు. ఎక్కడ వీక్ ఉన్నామో దాన్ని ఎక్కువ కాన్సంట్రేట్ చేపిచ్చి దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేపిచ్చేవారు. కాబట్టి ప్రెషర్ లాంటిది ఏం లేకుండా మంచిగానే చదువుకున్నాను. నైస్. మ్యాథ్స్ గురించి, ఫిజిక్స్ గురించి, కెమిస్ట్రీ గురించి ఈ సబ్జెక్ట్స్‌తో మీరెలా డీల్ చేశారు? హ్మ్. నాకు ముందు నుంచి మ్యాథ్స్ కొంచెం వీక్ అనిపించేది. అంటే ఎక్కువ క్వెషన్స్ చేసినా కూడా ఎక్కువ గ్రిప్ వచ్చేది కాదు. కాబట్టి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఫిజిక్స్, కెమిస్ట్రీని బ్యాలెన్స్ చేసుకుంటూ మ్యాథ్స్ కూడా చేసేవాడిని. మ్యాథ్స్ టీచర్ కూడా అలానే హెల్ప్ చేశారు. కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ యాంబిషన్? మై యాంబిషన్ ఈస్ టు పర్స్యూ సీఎస్ ఇన్ ఐఐటీ బాంబే అండ్ ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ రాఘవన్. యూ.